మరి నూతనమైన నెలలోనికి నడిపించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క చోజన్ మదర్స్కై దేవుడు మనకిచ్చిన వాగ్దానము సామెతలు 31వ అధ్యాయము 28వ వచనం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందము మోస్కరము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడపడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఎదగును. గౌన్ల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును అనే వాగ్దానాన్ని చోజన్ మదర్స్కి దేవుడు ఇచ్చున్నాడు. అలాగే ఈ ప్రత్యేకంగా ఈ యొక్క జూన్ నెలకై దేవుడు చోజన్కి ఇస్తున్న వాగ్దానము 3వ యోహాను రాసిన 3వ పత్రిక, మరి అందులో 1వ అధ్యాయం ఉంది, 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో ఎలాగ రాయబడతా ఉంది, Beloved, I pray that all may go well with you and that you may be in good health as it goes well with your soul అని రాయబడతా ఉంది. మరి ప్రత్యేకంగా ఈ చోజన్ మదర్స్లో ఈ యొక్క వాగ్దానాన్ని రెండింటిని మరి ధ్యానిస్తూ వ్యక్తిగతంగా నేను నేర్చుకున్న కొన్ని విషయాలని మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ప్రతి వేకువ జామున మనము దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం. మనము ఆత్మీయంగా మరి పోషింపబడుతూ, ఆత్మీయంగా మరి నడిపింపబడుతూ, ప్రతిదినము కూడా ఆత్మీయంగా ప్రోత్సహింపబడతా ఉన్నామని నేను నమ్ముతా ఉన్నాను. మరి ఒకరు ప్రార్థన చేస్తూ, వాగ్దానాన్ని పొందుకుంటూ, దేవుని వాక్యాన్ని వింటూ ఇక్కడ కూడి ఉన్న మన అందరము కూడా మన ఆత్మ వర్ధిల్లడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే మన ఆత్మ ఒకటే వర్ధిల్లితే సరిపోతుందా? ఈజ్ ఇట్ ఇనఫ్? అది సరిపోతుందా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఈ యొక్క ప్రత్యేకంగా ఈ చోజన్ మదర్స్ ఈ జూన్ నెలలో మరి దేవుని మహాకృప ఈ జూన్ నెలని ఈ చోజన్ మదర్స్తోని ఆరంభించడానికి దేవుడు కృప చూపించారు. కాబట్టి ఇక్కడ కూడి ఉన్న మనందరము కూడా ఒక తల్లిగా నేను ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లోనూ ఒక తల్లిగా నేను వర్ధిల్లుతున్నానా అనే ఒక దృష్టి కోణంలో ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా. ఇక్కడ కూడి ఉన్న మనందరము నాట్ యాజ్ ఏ వరల్డ్లీ మదర్ బట్ యాజ్ ఏ గాడ్లీ మదర్. హల్లెలూయా. దైవికమైన తల్లిగా, ఈ లోకానుసారంగా తల్లిగా కాదు, కానీ దైవికమైన తల్లిగా ఆర్ వి ఏబుల్ టు సీ, షో అండ్ ఎక్స్పీరియన్స్ ద డిఫరెన్స్. ఈ యొక్క దైవికమైన తల్లులుగా ఇక్కడ కూడి ఉన్న మనందరము ఈ లోకమునకు వేరే ఉన్నట్టుగా మన బిడల విషయంలోనూ, ఒక తల్లిగా దేవుడు మనల్ని చేసిన విషయంలోనూ ఒక వ్యత్యాసము మనము చూపించగలుగుతా ఉన్నామా? మనము ఆత్మలో ప్రతిదినము వర్ధిల్లుచున్న ప్రకారము ఆ యొక్క వచనములో అన్ని విషయములలోనూ అనే మాటని ఈరోజు మీ దగ్గర బైబిల్ పెన్ను ఉంటే అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు అనే మాటని మరి బాక్స్లో పెట్టుకొని జూన్ నెల 1వ తారీఖు 2026 ఉదయకాలము 5:18 అవుతా ఉంది. నేను ఆత్మలో ప్రతిదినము వర్ధిల్లుతున్నాను, ఒక తల్లిగా నేను వర్ధిల్లుతున్నానా అనే ఒక ప్రశ్న మనలో మనం వేసుకుంటూ ముందుకి దేవుని యొక్క ప్రార్థన పూర్వకంగా ఈ జూన్ నెల ఈ చోజన్ మదర్స్తో ఆరంభించిన మనము ప్రతి దినము ఈ ప్రశ్నతో మన జీవితాన్ని, మన దినాన్ని ఆరంభించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లోని వర్ధిల్లాలని ప్రార్థన చేస్తూ ఉన్నారట యోహాను గారు. ఈ ఉదయకాల సమయంలో అటువంటి ప్రార్థన జీవితాన్ని ఒక తల్లిగా మనము కూడా కలిగి ఉండాలి అని మనం కూడా మన గురించి ప్రతిదినము మనము ప్రార్థన చేసుకోవాలి. ఈజ్ ఇట్ ఆల్ వెల్ యాజ్ ఎ మదర్? ఒక తల్లిగా అన్ని విషయాల్లోనూ వర్ధిల్లత నేను చూస్తూ ఉన్నానా? సామెతలు 31వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. సామెతలు 31వ అధ్యాయము 2వ వచనం 1వ వచనాన్ని కూడా చదువుదాం. అందులో రాయబడతా ఉంది,
రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును. ఈ యొక్క మాటలు లెమూయేలు గారి తల్లి చెప్పుతూ మరి 3వ వచనము నుంచి 31వ వచనం వరకు ఆమె మాటలు మనము ధ్యానిస్తూ చూస్తూ మనందరికీ బాగా తెలుసు. అయితే ఇక్కడ లెమూయేలు యొక్క తల్లి తన కుమారునికి బోధిస్తూ ఉంది. ఏమని అంటే, తనని ఎలాగా మరి గర్భములో ధరించింది, నేను మ్రొక్కులు మ్రొక్కి నిన్ను కన్నాను. హల్లెలూయా. ఇక్కడ కూడి ఉన్న మనందరము కూడా మన బిడ్డల విషయంలో అలాంటి ఒక అనుభవం మనకు ఉంటుంది. మ్రొక్కులు మొక్కి కంటాం పిల్లల్ని. హల్లెలూయా. చాలా ప్రార్థన ప్రతిఫలంగా మన బిడ్డలను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మన బిడ్డలు అనేకమైన సందర్భాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు మరి ప్రార్థనే మన బిడ్డలని నిలబెట్టింది. దేవుడు మనకి ఇచ్చిన గర్భఫలమే ప్రార్థన మీద అది ఆధారపడి ఉంది. అయితే ఈ ప్రార్థనతో ఆత్మీయంగా వర్ధిల్లుచు ఒక గర్భఫలాన్ని పొందుకున్న మనము లెమూయేలు తల్లిని మనం గమనిస్తే ఆమె చెప్తా ఉంది, నిన్ను మ్రొక్కులు మొక్కి కన్నాను, నేను ఇప్పుడు ఏమంటాను, వాట్ షల్ ఐ సే అని అడుగుతా ఉంది. అని నువ్వు ఇంకా రాజువైపోయావు కదా లెమూయేలు, ఇంక రాజువైపోయిన నీకు నేనేం చెప్తానులే అని అనుకోవట్లేదు ఆవిడ. హల్లెలూయా. ఆమె ఏం చెప్తుందంటే, రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అంట. హల్లెలూయా. దేవుని భయాన్ని ఆ బిడ్డకి ఉపదేశిస్తూ ఉంది. ఎప్పుడు అంటే ఆమె 3వ వచనములో ఆరంభించి 31వ వచనం వరకు ఆ రాజుగా ఉన్న తన కుమారునికి ఆమె బోధిస్తూ ఉంది. అంటే ఈ లెమూయేలు తల్లి తన యొక్క కుమారుడు గురించి ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కానీ తన కుమారుడు అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలని ప్రార్థన చేస్తుంది, ఉపదేశము చేస్తుంది. ప్రార్థన ఒక్కటే కాదు కానీ ఉపదేశము చేస్తూ ఉంది. మన సంగతి ఏంటి? ఆర్ వి టీచింగ్ అవర్ చిల్డ్రన్ ఎవ్రీడే? ప్రతిదినము మన బిడ్డలకు మనం బోధిస్తూ ఉన్నామా లేదా? హల్లెలూయా. మనం ఏదైతే బోధిస్తున్నామో దానికి మన క్రియలకి అనుసంధానముగా ఉంటుందా లేదా? మనం ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నామో, మనము నోరిప్పి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన మన నోటి మాటలకి అనుసంధానముగా ఉంటుందా? మన నోటి మాటలు మన క్రియలకు అనుసంధానమై ఉంటా ఉన్నాయా? మన ఆత్మీయ ఎదుగుదల మన బిడ్డల యొక్క చదువులలో, మన బిడ్డల యొక్క శారీరక ఆరోగ్యములో, మన బిడ్డల యొక్క ఆత్మీయ ఎదుగుదలలో అది నిరూపణ కలిగి ఉందా? మన ఆత్మీయ ఎదుగుదల, మనం ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది మన బిడ్డలు వారి చదువులో వర్ధిల్లుతున్నారా? మనం ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది మన బిడ్డలు వారి ఆరోగ్య విషయంలో వర్ధిల్లుతున్నారా? మనం ఆత్మలో ఎదుగుచున్న కొలది మన బిడ్డలు వారి ఆత్మలో ఎదుగుచున్నారా? అన్ని విషయాల్లోనూ ఎదగాలని యోహాను ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆత్మలో వర్ధిల్లత అన్ని విషయాల్లో ఉండాలని గాయ నిమిత్తము యోహాను చేసిన ప్రార్థన నేను వ్యక్తిగతంగా నమ్ముతా ఉన్నాను. హల్లెలూయా. మనం ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము మనల్ని మనము ప్రతి విషయంలోనూ ఎలాగ కట్టుకుంటున్నామనే దాన్ని పరిశీలన చేసుకోవాల్సిందిగా బహుశా యోహాను గారు గాయకు రాస్తూ ఉన్న ఆ పత్రికలో దేవుడు ఎందు నిమిత్తమై ఈ యొక్క వాగ్దానంలోనికి నన్ను నడిపించాడో తెలియదు, కానీ అది కూడా ఎందు నిమిత్తమై చోజన్ మదర్స్తో అనేది ఆరంభిస్తున్నామో తెలియదు, కానీ నా యొక్క వ్యక్తిగత ప్రార్థన ఏంటి అంటే, ఇక్కడ కూడి ఉన్న ప్రతి చోజన్ మదర్ కూడా వారి బిడ్డల విషయంలో ఇదిగో నేను ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారము నా బిడ్డల విషయంలో కూడా అన్ని విషయాల్లోనూ వారు వర్ధిల్లాలనే ప్రార్థన మనం చేద్దామా? హల్లెలూయా. ఇదిగో ఒక నూతనమైన అకాడమిక్ ఇయర్ మన బిడ్డలకు ఆరంభించబడుతుంది కదా. మన బిడ్డలందరూ కొత్త క్లాసుల్లోకి ఇంకొక 10 రోజుల్లో మన బిడ్డలందరూ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. ఒక తల్లిగా లెట్ us టేక్ ఏ కమిట్మెంట్, ఒక నిర్ణయం మనం తీసుకుందామా? గతించిన దినాల్లో మరి నేను ఊరు వెళ్ళొచ్చాను కదా, అక్కడ ఒక దైవ సేవకురాలని నేను కలిసినప్పుడు ఆమె తన అనుభవాలని పంచుకుంటూ
ఆ యొక్క సేవ అనుభవాలు పంచుకుంటూ ఆమె ఒక మాట నాకు చెప్పారు. ఏమనంటే, అన్ని విషయాల్లోనూ దేవుడు మా పరిచర్య విషయంలోనూ, సువార్త విషయంలోనూ, ఆర్థిక విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, ఇదిగో మేము ఇల్లు కూడా కట్టుకోవడానికి దేవుడు సహాయపడతా ఉన్నాడు. అన్ని విషయాల్లోనూ దేవుడు మాకు ఎంతో నమ్మకత్వముగా ఉన్నారు. కానీ నేను దేవుడు నాకు ఇచ్చిన 2 పిల్లల నిమిత్తములో, వారిని చదివించాల్సిన విషయంలో నాకు ఎక్కడో చిన్న వెలితి ఉంది. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను నేను చేయలేకపోతా ఉన్నాను, నా గురించి ప్రార్థన చేయండి అని అడిగారు ఆవిడ. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, దేవుడు మనకిచ్చిన బిడ్డల విషయం నేను అప్పుడు చెప్పాను. ఇవన్నీ చెప్పావు, బాగానే ఉంది. రేపొద్దున నీ పిల్లలు దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క గర్భఫలము వారు అన్ని విషయాల్లో వర్ధిల్లకపోతే దేవుడు నిన్ను ప్రశ్నిస్తే ఏం చేస్తావు? అన్ని విషయాలను పక్కన పెట్టి, ఇదిగో దేవుని ఈ క్షణమే అడుగుదామా మన ఇద్దరం కలిసి అని ఆ రోజు నుంచి నేను తన గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా ఉన్నాను. అప్పటి వరకు ఎన్నో గొప్ప విషయాలు, జ్ఞానవంతమైన విషయాలు, గొప్ప విషయాలు, ఆశీర్వాదకరమైన విషయాలు, అభివృద్ధి పొందిన విషయాలు షేర్ చేసుకున్న ఆమె సడన్గా తన పిల్లల దగ్గరికి వచ్చేసరికి వారిని నేను చదివించలేకపోతా ఉన్నాను, నాకు కుదరట్లేదు, నాకు పనులు ఎక్కువైపోతున్నాయి అంట ఉంది. నేను అన్నాను, నో 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 వాటన్నిటికంటే ముందుగా దేవుడిని ఒక తల్లిగా చేస్తాడు కాబట్టి అవన్నీ దేవుడు కంపల్సరీ చేస్తాడు. ముందుగా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను చేయాలి. ఈ ధర్మం నుంచే దేవుడు నీకు ఆ జ్ఞానాన్ని ఇచ్చే, ఆ కృపను దయచేయాలి. నేను ఆ బిడ్డకు చెప్పాను. ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు మన బిడ్డల విషయంలో ఒక తల్లిగా వారు శారీరకంగా బాగుండాలి, మానసికంగా బాగుండాలి, చదువులలో వర్ధిల్లాలి, ఆత్మీయంగా ఎదగాలి అనే ఆశ అయితే మనం కలిగి ఉన్నాం. కానీ రాజైన లెమూయేలు తల్లి ఆశ మాత్రమే కలిగలేదు, కానీ రాజు అయిపోయిన తర్వాత కూడా భోజనం చేస్తాం. మన బిడ్డలు కొంచెం పెద్దోళ్ళు అయితే, మీకు ఒక విషయం తెలుసా, నా భర్తకి వివాహమై ఇప్పుడు ఈ వచ్చే సంవత్సరం అయితే 20 సంవత్సరాలు అయిపోద్ది మాకు. మరి తన తల్లి ఇప్పటికీ అన్ని విషయాల్లోనూ, నాన్న నువ్వు ఇలాగ చేయాలి, నాన్న మీరు ఇలాగ చేయాలని చెప్తా ఉంటారు. ఆ బోధ ప్రతి బిడ్డకు ఎంతో అవసరం. హల్లెలూయా. రాజు అయిపోయాడు లెమూయేలు, కానీ ఆ తల్లి బోధించడం మానలేదు. మనం బోధిస్తూ ఉన్నామా మన బిడ్డలకు అలాగ ప్రతిదినము? హల్లెలూయా. అయ్య బాబాయ్ నా మాట వినడం, నా ఇంకా చాలా అల్లరి, నేను చెప్పింది ఏమి చెయ్యట్లేదు, ఎవరు చెప్పినా విండు, నేను చెప్తే అసలే విండని అనుకుంటా ఉన్నామా? లెమూయేలుని తల్లిని ఒకసారి గమనిద్దామా. నీ బలమును స్త్రీలకు ఇవ్వకు, ద్రాక్షారసమును నువ్వు త్రాగడా రాజులకు తగదు, నువ్వు రాజు అయ్యా నీకు తగదది. ఎలా చెప్తుందో చూడండి. ప్రతి ఒక్క మాట ఒక లైఫ్ లెసన్ ఆమె చెప్తున్న మాట. అలాంటి మాటలు మనం మన బిడ్డలకు చెప్తా ఉన్నామా? హల్లెలూయా. ఈరోజు కూడా నా బిడ్డలకు నేను చెప్తా ఉంటాను, డోంట్ ఫర్గెట్ ద మ్యాజిక్ వర్డ్స్. ప్రతిరోజు వాళ్ళ డాడీ వారికి ఏదైనా తెచ్చినా కూడా థ్యాంక్ యూ డాడీ, హల్లెలూయా. ప్రతిరోజు వాళ్ళకి నేర్పిస్తూనే ఉంటాను. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని అడ్రస్ చేయడం ఎలాగా, మా వాచ్మెన్ కూడా అంకుల్ ఆంటీ అని వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను. ఎందుకంటే లెమూయేలు తల్లిని చూస్తే ఆమె రాజు అయిపోయినా నేర్పిస్తూ ఉంది. ఆ తల్లి యొక్క ప్రార్థన చూడండి. నాట్ ఓన్లీ గేవ్ హిమ్ ఏ సన్, నేను ప్రార్థన ద్వారా నిన్ను పొందుకున్నాను, అక్కడితో ఆగలేదు. ప్రార్థన ద్వారా దేవుడు బహుశా నిన్ను రాజును చేసి ఉండంటాడు, అక్కడితో ఆగలేదు. కానీ ఆమె యొక్క కోరిక ఏంటంటే, లెమూయేలు తన కుమారుడు ఒక రాజుగానే కాకుండా ఒక గొప్ప భర్తగా, ఒక గొప్ప కుమారుడిగా ఎలాగ ఉండాలో తన తల్లి బోధిస్తూ ఉంది. యాజ్ ఎ కింగ్, యాజ్ ఎ సన్, యాజ్ ఎ హస్బెండ్ తను ఎలా ఉండాలో తను చెప్తా ఉంది. అలాంటి ఉపదేశాన్ని చేస్తూ ఉంది. ఈ నూతనమైన అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతూ ఉంది మన బిడ్డలకి. ఇది తల్లులుగా నేను వ్యక్తిగతంగా తీసుకున్న ఒక సవాలు ఏంటంటే, దేవా ఈ నూతనమైన అకాడమిక్ ఇయర్ అంతట్లో నేను మరీ ఎక్కువగా నా బిడ్డల విషయమై వారు అన్ని విషయాల్లోనూ నేను ఆత్మలో వర్ధిల్లుతూ ఈ చోజన్ నడిపిస్తూ ఉంటే సరిపోదు, కానీ నా బిడ్డల అన్ని విషయాలలో వర్ధిల్లాలయా అని నేను వ్యక్తిగతంగా ఒక సవాల్ తీసుకున్నాను. ఇక్కడ కూడి ఉన్న మీరు కూడా సవాల్ తీసుకుంటారా? ఎందుకు అంటే, ఈ లెమూయేలు యొక్క తల్లి ఆమె ప్రార్థిస్తూ ఆ ప్రార్థన చేసి వదిలేదు, కానీ ఆమె బోధిస్తుంది. తన కుమారుని పట్ల ఆసక్తిని కలిగి ఉంది. ప్రతిదినం ఆమె బహుశా ఆయన వెనకాల పడతా ఉందేమో. ఆయన రాజు అయిపోయాడు, అయినా ఆమె బోధించడం మానలేదు. ఈ యొక్క జూన్ నెలకై దేవుడు మనకిస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుదామా? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు. నేడు నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను,
నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి ఎవరు చేయాలి? డియర్ చోజన్ మదర్స్, యూ అండ్ మీ, మీరు నేనే ఈ పని చేయాలి. మన కుమారులకి మన బిడ్డలకు దాన్ని అభ్యసింప చేయాలి అంట. నిన్నటి దినాన జోసెఫ్కి చర్చ్ నుంచి వచ్చేటప్పుడు నేను ఒక మాట చెప్పాను. జోసెఫ్, దెర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ నోయింగ్ అండ్ లెర్నింగ్. తెలుసుకోవడం వేరు, నేర్చుకోవడం వేరు. నువ్వు స్కూల్కి వెళ్తున్న ప్రతిసారి నువ్వేం చేస్తా ఉన్నా తెలుసుకొని వదిలేక నాన్న నేర్చుకో. హల్లెలూయా. ఈరోజు కూడా ప్రతిదినము నేను వాక్యం చెప్తున్నప్పుడు నేను వ్యక్తిగతంగా నేర్చుకున్న విషయాలను మీకు చెప్తా ఉంటాను. నేను నేర్చుకోనకుండా నేను బోధించలేను డియర్ చోజన్ మదర్స్. ఈరోజు చూడండి, మనం నేర్చుకోనకుండా మన పిల్లలకి నేర్పించలేము. ఇదిగో నువ్వేం చేయాలంట, నీవు నీ బిడలకు అభ్యసింపచేసి నీ ఎంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. దేని గురించి? ఏదైతే మనము నేర్చుకున్నామో అదే మన పిల్లలకి నేర్పించగలము, అభ్యసింపగలము. హల్లెలూయా. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనాలంట. హల్లెలూయా. ఈ రోజు నుంచి మన చేతికి కట్టుకుందామా? ఏమనంటే, ఇదిగో నేను ఉదయం లెగిసి ప్రార్థనలో పాల్గొన్నాను, ఆత్మలో వర్ధిల్లాను, ఈ దినమంతటిలో నా బిడ్డలు అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలనే మాట మన చేతికి కట్టుకుందామా? కళ్ళు మూసుకుందాం, రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తుదాం. ఈ యొక్క జూన్ నెల చోజన్ మదర్స్కి మనందరినీ నడిపించిన దేవాది దేవుడు ఏదో యాదృచ్ఛికంగానో కాకతాళీయంగానో మీరు మెలకు వచ్చిందో కాబట్టి ఈ సమయంలో ఇక్కడ లేరు, కానీ నేను చాలా గాఢంగా నమ్ముతా ఉన్నాను. గతించిన దినాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఇక్కడ కూడి ఉన్న ఏ తల్లి, ఇదిగో త్వరలోనే తల్లిగా కాబోతున్న ప్రతి బిడ్డ ఎలా ఉండాలి అంటే, వారి బిడ్డలో ఆత్మలో వర్ధిల్లాలి, అలాగే అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలి. మా బిడ్డలు తలగా ఉండాలయ్యా, ఈ లోకమును తల క్రిందులు చేసేవారిగా ఉండాలి. ఇదిగో యెహోవా తమకు దేవుడుగా గల జనులు ఎలాగో ఆశీర్వదింపబడతారని అనేక దినాలుగా భారముగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మనందరము కూడా ఈ సమయంలో కళ్ళు మూసుకుందామా, రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తుదామా. దేవా, మా బిడ్డలకు మేము అభ్యసింప చేయడానికి నాకు సహాయం చేయండి అని అడుగుదామా. దేవుడు అటువంటి గొప్ప కృపను ఇక్కడ కూడి ఉన్న మనందరికీ దయచేయను గాకని ఈ మాటలు మనందరి మీద ప్రకటిస్తూ నేను ముగిస్తా ఉన్నాను.